పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ నేరుగా పాల్గొనడం సినిమాకి ఊపును తీసుకొచ్చింది. ఇతర చిత్రాలతో పోలిస్తే ఇది పీరియాడికల్ డ్రామా కావడం సినిమాకి కంటెంట్ ఉన్నా కానీ బలమైన ప్రమోషన్ అవసరమైంది. కానీ నిన్న జరిగిన ప్రెస్ మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్తో జోష్ బాగా పెరిగిపోయింది. ఇక విడుదల నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపుకి ప్రభుత్వాలు అనుమతించడం సినిమాకి మరింత కలిసి వచ్చిందని చెప్పాలి. ప్రీమియర్ షో టికెట్ ధర 600 రూపాయలకి, అందులోనూ జీఎస్టీ కాకుండా నిర్ణయించడమే కాక తొలి 2 వారాల పాటు థియేటర్ టికెట్లపై 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు అదనపు ఛార్జ్ పెట్టే అవకాశాన్ని కూడా ఇచ్చారు. ఇది ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లకు సహాయపడే అంశం. అయితే ఇదంతా పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ మీదే ఆధారపడి ఉంటుంది. టికెట్లు ఖరీదైనందున కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు మరిన్ని ప్రదర్శనలకు మద్దతు ఇవ్వగలుగుతారు. అంతర్జాతీయంగా కూడా ఉత్తర అమెరికాలో ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ ఎంతో ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన నివేదికల ప్రకారం ఈ చిత్రం 446 లొకేషన్లో 1201 ప్రదర్శనలకు 14,738 టికెట్లు విక్రయించి $4,06,126 సంపాదించింది. పవన్ కళ్యాణ్ ప్రచారంలోకి వచ్చాక ఒక్క రోజులోనే $1,00,000 పెరిగినట్లు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ప్రస్తుతం మొత్తం $4,50,000 దగ్గర ఉన్న ప్రీమియర్ సేల్స్ పవన్ మరిన్ని ఈవెంట్లలో పాల్గొనడం వల్ల $1 మిలియన్ మార్క్ చేరే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం 2 ముఖ్యమైన ప్రమోషన్ ఈవెంట్లు, ఒకటి విశాఖపట్నంలో, మరొకటి మంగళగిరిలో ప్లాన్ అయ్యాయి. ఈ ఈవెంట్ల ద్వారా సినిమా పట్ల మరింత ఆసక్తి, పబ్లిక్ ఎనర్జీ కూడా పెరగనుంది.